Untold and Tearful Story of a Lady. Hi, hello, this is Dr. Jhansi, Medical Director, Fertility Specialist, Origins IVF. ప్రెగ్నెన్సీ అనగానే అంతా సంతోషం, ఓకే గుడ్. కానీ ఆ 9 నెలల్లో ఆడవాళ్ల శరీరంలో జరిగే మార్పులు ఇంకెప్పుడు జరగవు. సో ఎందుకు అంటే బేబీని పూర్తిగా 9 నెలలు నాది అనుకొని పూర్తిగా శరీరంలో మార్పులు, నార్మల్ డెలివరీ అవ్వడం కోసము మానం దగ్గర జరిగే మార్పులు, పెల్విస్ అంటే ఎక్కడైతే మనం బేబీని మోస్తున్నామో దాన్ని పెల్విస్ అంటారు. ఈ పెల్విస్ లో బేబీని బయటకు డెలివరీ అయ్యే ప్రాసెస్ కోసం రెడీ అవ్వడం కోసము పెల్విక్ జాయింట్స్, లిగమెంట్స్, పెల్విక్ ఫ్లోర్ ఇవన్నీ తయారవుతూ రిలాక్స్ అయిపోతూ మొత్తం లూజ్ అయిపోయి రెడీ అవుతూ పోతూ ఉంటుంది. వన్ ఫైన్ డే పెయిన్స్ వస్తాయి, నార్మల్ డెలివరీ అవుతుంది. సో నార్మల్ డెలివరీ అయ్యే క్రమంలో కూడా గర్భసంచికి కావలసిన అన్ని సపోర్ట్స్ ని డ్యామేజ్ చేసుకుంటూ బేబీ బయటకు వస్తుంది. సో ఇక్కడ వరకు అంతా బాగుంది, బేబీ వచ్చేస్తుంది, అంతా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే బేబీ పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా బేబీని ఎలా పెంచాలి, ఎలా ఫీడ్ చేయాలి దీని మీదే ఉంటుంది. కానీ వాళ్ళ శరీరానికి ఏమి అవసరము, రెస్ట్ ఎంత అవసరము, దాన్ని మళ్ళా రీకూప్ చేసుకొని ఒరిజినల్ గా ఉండే ఫిజియాలజీలోకి తీసుకెళ్లాలా లేదా అనే విషయం కూడా ఏ ఒక్క ఆడవాళ్ళకి అవగాహన లేదు. ఇక్కడ ఏంటి అంటే నార్మల్ గా ప్రెగ్నెన్సీలో కూడా ఏదైతే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉండడం వల్ల ఈ జాయింట్స్, లిగమెంట్స్ అన్ని లూజ్ అయ్యి బేబీని అకామిడేట్ చేసుకొని బేబీని మళ్ళీ మనం డెలివరీ అయ్యేదానికి మొత్తము శరీరాన్ని తయారు చేస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం మజిల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి దానిలో చిన్న చిన్న టేర్స్ వచ్చేసి సో ఒరిజినల్ గా ఉండే షేప్ కానీ, టెక్స్చర్ కానీ, టోన్ కానీ అంతా పోవడం వల్ల డెలివరీ అయిన తర్వాత స్లోగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బట్టల్లో మూత్రము పోవడము, తర్వాత వెజైనా అంతా లాక్స్ అయిపోయి లూజ్ గా అయిపోవడము. కొంతమందికి ఏమవుతుంది అంటే డెలివరీ అయ్యే క్రమంలో మానము, మోషన్ పోయే దారి రెండు కలిసిపోయి ఫిస్టులాలు కూడా ఫామ్ అవుతా ఉంటాయండి. సో ఇవన్నీ అన్టోల్డ్ అండ్ టీయర్ఫుల్ స్టోరీస్.